ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. దేవుని చిత్తం వల్ల, దేవుని పిలుపు చేత, దేవుని దర్శనం వల్ల పిలువబడిన హోసన్న గారి చేత స్థాపించబడిన హోసన్న మినిస్ట్రీస్ మీ అందరికీ తెలుసు. ప్రతి ప్రాంతంలోనూ ఈ హోసన్న మినిస్ట్రీస్ వారు అనేక మంది ఆత్మలను దేవుని కొరకు సిద్ధపరుస్తున్నారు. ఆయన చిత్తంలో నడుచుకోవడానికి దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళని ఎలాగ నడిపిస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి హోసన్న చర్చ్ని విజయవాడలో చూడడానికి వచ్చాము. సో మనందరికీ తెలుసు, దేవుని చిత్తంలో నిర్మించబడినప్పుడు, దేవుని చిత్తంలో పిలువబడినప్పుడు పరిచర్య ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క పరిచర్య ద్వారా కొన్ని లక్షల మంది, అనేక మంది దేవుని చేత పట్టబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. అనేక ఆత్మలు వీరి ద్వారా రక్షింపబడుతున్నాయి. దేవునికి ఇష్టలుగాను, దేవుని చిత్తానుసారంగాను జీవించడానికి, అనేక ఆత్మలను దేవునికి ఇష్టలుగా జీవింపజేయడానికి దేవుడు వాడుకుంటున్న సేవకులు హోసన్న మినిస్ట్రీస్ వారు ఎంతో మంది ఉన్నారో మీ అందరికీ కూడా సుపరిచితమే. కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో విజయవాడలో ఉన్న హోసన్న మినిస్ట్రీస్ ఎలా ఉంది అని చూపించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను. కాబట్టి అనేక మందిని బ్లెస్ అవుతున్నాము. హోసన్న పాటల ద్వారా ఎంతమంది బ్లెస్ అవుతున్నారో అందరికీ తెలుసు. అలా బ్లెస్ అయిన వాళ్ళు మేము కూడా ఒకటి. కాబట్టి ఈ మినిస్ట్రీస్ ఇంకా వృద్ధి చెందాలని, అనేక వేల లక్షల కోట్ల మందికి ఇంకనూ దేవుని సన్నిధిని అందించే విధంగా, దేవునిలో వారిని నడిపించే విధంగా అనేక లక్షల కోట్ల ఆత్మలు ఈ సన్నిధి ద్వారా రక్షణ పొందేటట్లుగా మనము కూడా మన వంతు ప్రార్థన ఈ సన్నిధి కోసం చేద్దాము. రామేశ్వరం కట్ట అవతల వైపు నుంచి చూస్తే చర్చ్ ఈ విధంగా ఉంటుంది. మనం రూట్ క్రాస్ చేసి అవతల వైపుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చర్చ్లోకి మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే 2 సైడ్స్ కూడా మనకి గార్డెనింగ్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అన్ని చెట్లతో నిండి ఉంటుంది. దీపస్తంభం లాగా కనబడుతుంది కదా, అక్కడ వాటర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్లోనే బాప్తీసాలు ఇస్తారు. ఒకరు బాప్తీసం తీసుకున్న తర్వాత వాటర్ని బయటికి రిలీజ్ చేసి మరో మంచినీరు దాంట్లోకి అలో చేసి మరొకరికి బాప్తీసం ఇస్తారనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా ఎంత న్యాచురల్గా పెట్టారో. అలాగే చక్కని కాయలు, మామిడికాయలు కూడా చాలా బాగా కాసాయి. సో ఇక్కడ మంచినీరు ఉంటుందన్నమాట. వాటర్ తాగేవారు తాగొచ్చు. అలాగే 2 ఎంట్రన్స్లు ఉంటాయి. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్లో వరండాలో మనకి హోసన్న అని కనపడుతుంది కదా, దాని పక్కనే వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం కిందే చెప్పులు బయట విడిచిపెట్టి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఒకవైపు నుంచి ఎంటర్ అవుతున్నాను చర్చ్ లోపలికి. బై స్టెప్స్ ద్వారా వెళ్తున్నాను అన్నమాట. మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. మన స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు కూడా ఎండ పడకుండా పైన చూసారా ఎలా వేస్తారో. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఇలా ఉంది. మేము వెళ్ళే టైంకి కూడా కొంతమంది వచ్చారు, ప్రేయర్స్ చేసుకుంటున్నారు. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. స్టెప్స్ దగ్గర కూడా ప్లాంట్స్ పెట్టారు, మీరు గమనిస్తున్నట్టయితే. ఇక సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవ్వగానే వరండాలు మొత్తం గ్రీనరీగా చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీడే ఓపెన్లోనే ఉంటుంది. ఎవరైనా సరే ఏ టైంలో అయినా సరే వెళ్ళి ప్రార్థన చేసుకొని రావడానికి ఓపెన్గా ఉండే చర్చెస్లో హోసన్న మినిస్ట్రీస్ చర్చ్ మొట్టమొదటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది సెకండ్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్ ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వాక్యం చెప్తారు. సో ప్రతి ఇంచు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇవి ఫ్యాన్స్ అనమాట. చెప్పుకున్నాం కదా చాలా వందల మంది వస్తారని. సో వారందరికీ సరిపడేటట్టు ఫ్యాన్స్ని కూడా అడ్జస్ట్ చేశారు. ఇది స్టేజ్ అనమాట. చాలా ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇది మొత్తం ఎంట్రన్స్ చూసేయండి, ఒక లుక్ వేసేయండి. ఇదంతా సెకండ్ ఫ్లోర్ అనమాట. మనకి ఎదురుగా బ్లాక్గా కనిపిస్తుంది, అది వచ్చేసి స్క్రీన్ అనమాట. 2 దీపాల స్తంభాల దగ్గర నిల్చొని వాక్యం చెప్తారు. ప్రతి వాల్కి కూడా ఇలా బొకేస్ లాగా ఫ్లవర్స్ని, ప్లాస్టిక్ ఫ్లవర్స్ని అడ్జస్ట్ చేశారు. చాలా చాలా చూడడానికి చాలా సుందరంగా, అందంగా ఉంది అన్నమాట ఈ మందిరం. అలాగే చాలా ప్లెజెంట్గా కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి చాలామంది వచ్చి ప్రేయర్స్ చేసుకొని వెళ్తున్నారు.
స్టేజ్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. అంతా కూడా గ్రీనరీతో చక్కగా చూడడానికి, అలాగే మనం వెళ్ళిన వెంటనే ప్రెజెంట్ వాతావరణం ఉండేటట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పాస్టర్స్ కూర్చుంటారు స్టేజ్కి అవతల వైపున వచ్చేసి లేడీస్, స్త్రీలు కూర్చుంటారు, అంటే సేవకులు. అలాగే ఇక్కడ చూసారా, సో మనం ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. వెళ్దామా వద్దని ఆలోచించాను. జస్ట్ ఒకసారి వెళ్ళి మీకు చూపిద్దామని చెప్పి పైకి ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో మేము కిందకి లిఫ్ట్లో వెళ్తున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాము. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అన్నమాట. మనం పార్కింగ్ ప్లేస్ నుంచి డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోవచ్చు. మేము బయటకు వచ్చేసరికి లైటింగ్స్ వేశారు. లైట్స్ వేసిన తర్వాత ఎలా ఉన్నా ఒకసారి లుక్ వేసేయండి. చాలా చాలా సూపర్గా ఉంది కదా, చాలా సుందరంగా అందంగా ఉంది. ఈ మందిరమే ఇలా ఉంది అంటే సొలొమోను కట్టిన మందిరం ఎలా ఉంటుందని నాకు బాగా అనిపించింది అన్నమాట. ఇంకా వృద్ధి చెందాలని అనేక వేల లక్షల కోట్ల మందికి ఇంకనూ దేవుని సన్నిధిని అందించే విధంగా, దేవుళ్ళ వారిని నడిపించే విధంగా అనేక లక్షల కోట్ల ఆత్మలు ఈ సన్నిధి ద్వారా రక్షణ పొందేటట్లుగా మనము కూడా మన వంతు ప్రార్థన ఈ సన్నిధి కోసం చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.